భారత క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరిని ముచ్చటగా రోకో అంటారు ఫ్యాన్స్. మొన్నటి వరకు వీరిద్దరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఫిట్నెస్ కోల్పోయారు, ఫామ్లో లేరు, రిటైర్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. వీరందరికీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి సమాధానం ఇచ్చారు రోకో. టోర్నీ తర్వాత కూడా ఇప్పట్లో రిటైర్ అవ్వనని క్లారిటీ ఇచ్చారు రోహిత్. దీంతో వచ్చే వరల్డ్ కప్ వరకు వీరిద్దరు జట్టులో కొనసాగుతారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వయసు అయిపోయింది, ఫిట్నెస్ తగ్గింది, ఫామ్ కోల్పోయారు. ఇక రిటైర్డ్ అయిపోవాలని టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తీవ్రంగా విమర్శించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరందరికీ బ్యాట్తోనే సమాధానం చెప్పారు రోహిత్, కోహ్లీ. ఒక్క ఓటమి లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలిచారు రోకో. వాళ్ళిద్దరూ జట్టుకు అనుభవం ఎంత కీలకమో తెలిసేలా చేశారు. కీలకమైన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే, ఫైనల్లో న్యూజిలాండ్పై రోహిత్ శర్మ 76 పరుగులు చేసి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్తో సంతోషంలో తేలిపోయిన భారత క్రికెట్ అభిమానులకు మరింత కిక్కునిచ్చే వార్త అందింది. వన్డే క్రికెట్లో రోహిత్, కోహ్లీ మరికొంతకాలం కొనసాగనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. వన్డే ఫార్మెట్ నుంచి రిటైర్ అవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తన దగ్గర ఫ్యూచర్ ప్లాన్ లేదన్నాడు. మరోవైపు కోహ్లీ సైతం రిటైర్మెంట్ పై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీంతో రోహిత్, కోహ్లీ వన్డే క్రికెట్ లో మరికొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. వచ్చే వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్, కోహ్లీ ఇద్దరు కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారని తెలుస్తోంది. ఇప్పటికే వీరు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే టెస్ట్ ఫార్మాట్ పై దృష్టి పెట్టారు. వీరి టెస్ట్ కెరియర్ విషయాన్ని పక్కన పెడితే వన్డేలో మాత్రం వీరి ప్రధాన టార్గెట్ సౌత్ ఆఫ్రికాలో జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్. హిట్ మ్యాన్, రన్ మిషన్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క వన్డే వరల్డ్ కూడా రాలేదు. ఇద్దరు కలిసి 3 వరల్డ్ కప్లు ఆడినా జట్టుకు వరల్డ్ కప్ అందించలేకపోయామనే బాధ ఉంది. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం వీరిని తీవ్రంగా బాధిస్తుంది. వచ్చే వరల్డ్ కప్ తో ఈ లోటును తీర్చాలని చూస్తున్నారు రోకో. వయసు మీద పడుతున్న ఆటలో మాత్రం రోహిత్, కోహ్లీ తిరుగులేని ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. చెరో 4 ఐసీసీ టోర్నీలను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొట్టారు. భారత్ కు వన్డే వరల్డ్ కప్ సాధిస్తే వీరు సంతోషంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్, రోహిత్ బ్యాట్ తో అదరగొట్టారు. పాకిస్తాన్ పై విరాట్ అజేయ శతకం సాధించాడు. 5 ఇన్నింగ్స్ లో కోహ్లీ 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇక మరోవైపు రోహిత్ కూడా సత్తా చాటాడు. 5 మ్యాచ్ల్లో 180 పరుగులు చేశారు. కీలకమైన ఫైనల్లో 76 పరుగుల ఇన్నింగ్స్ తో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.